తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో మెజారిటీ ప్రాజెక్టులు రిజర్వాయర్లో జలకళను సంతరించుకున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా సుమారు 48 అడుగుల పైనే నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యంగానైనా రాష్ట్రంలోని కృష్ణా గోదావరి బేసిన్లలో ప్రాజెక్టులకు వరద ప్రవాహం మొదలవడంతో రైతన్నల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలు, స్థానిక పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. గోదావరి బేసిన్లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ప్రాజెక్టు నీటి మట్టం 14.92 టీఎంసీలకు చేరుకోగానే నంది పంప్ హౌస్లోని 4 మోటార్లను ఆన్ చేసి మిడ్ మానేరుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. మిడ్ మానేరు పూర్తి స్థాయి నీటి మట్టం 27.55 టీఎంసీలు కాగా శుక్రవారం సాయంత్రానికి 6.11 టీఎంసీల నీరు ఉంది. క్యాచ్మెంట్ ఏరియా నుంచి 17,867 క్యూసెక్కుల వరద వస్తోంది. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీకి వరద క్రమంగా పెరుగుతోంది. భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది. జూరాల ప్రాజెక్టులోకి 1,10,000 క్యూసెక్కుల నీళ్లు చేరుతున్నాయి. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు 10 క్రస్ట్ గేట్లను 1 మీటర్ ఎత్తుకు ఎత్తి 1,05,198 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు. ప్రస్తుత నీటి మట్టం 317.35 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి సామర్థ్యం 7.41 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేస్తూ ఉండడంతో జూరాల ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రంలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జూరాల నుంచి 1,05,709 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. శ్రీశైలం నీటి మట్టం శుక్రవారం ఉదయం వరకు 830.70 అడుగులు. నీటి నిల్వ 203.43 టీఎంసీలుగా నమోదయ్యింది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించలేదు. పరివాహక ప్రాంతాల వరదలతో నాగార్జున సాగర్లోకి 5,693 క్యూసెక్కుల వరద ప్రవాహం చేరింది. గోదావరి నదిలో సైతం ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదలతో నీటి ఉధృతి పెరుగుతుంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రానికి 48 అడుగులకు చేరింది. నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 84,483 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 697.08 అడుగులకు చేరింది. ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగితే లేదా మరింత పెరిగితే ప్రాజెక్టు స్పిల్వే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్లోకి 51,759 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. సింగూరుకు 701, నిజాం సాగర్కు 4,530 క్యూసెక్కుల వరద వస్తోంది. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులోకి 93,632 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో అధికారులు 24 గేట్లనెత్తి 98,761 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 73.44 మీటర్లకు చేరుకోగా గరిష్ట నీటి మట్టం 74 మీటర్లు. అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మంచిర్యాల దగ్గర ఉధృతంగా రాళ్లవాగు పోటెత్తింది. ప్రస్తుతం 2,267 క్యూసెక్కుల ప్రవాహం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బ్యారేజీకి విడుదలవుతోంది. సుందిళ్ల, అన్నారంలో కనీస డ్రాడౌన్ స్థాయిలో నీటిని నిల్వ చేసి గేట్లను ఎత్తితే ఎల్నినో ప్రభావం నుండి కొంత బయటపడవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిస్తే అన్ని ప్రాజెక్టులు ఫుల్ ట్యాంక్ లెవెల్కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల వద్ద జల విద్యుత్ ఉత్పత్తిని జెన్కో ప్రారంభించింది.